నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అట్టహాసంగా బాషెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్ర ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందకారత్ కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాల పట్ల పోరాడాలని పిలుపు హక్కుల సాధనే లక్ష్యంగా ఉద్యమించాలన్న వక్తలు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకుంటూ మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి విద్యార్థులకు కలెక్టర్ రాజర్షి షా దిశానిర్దేశం చెక్కుముక్కి టాలెంట్ టెస్ట్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలిపిన పాలనాధికారి రిమ్స్లో యోగా సెంటర్ ప్రారంభం ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనపై పోరాడాలి దీక్షా దివస్ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి జోగురామన్న పిలుపు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో నిర్వహించనున్న కార్యక్రమ ఏర్పాట్ల పరిశీలన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ఐక్యంగా ఉంటూ పోరాడాలని హక్కుల సాధన కోసం ఉద్యమించాలని మాజీ రాజ్యసభ సభ్యురాలు బృందకారత్ అన్నారు పట్టణంలో నిర్మించిన బాషెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రం సిఐటియు జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ మంత్రి జోగురామన్నతో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు కార్మిక కర్షకుల హక్కులను హరించేలా అదానీ అంబానీలకు సంపదను దోచిపెట్టేలా పార్లమెంట్లో కేంద్రం రాజ్యాంగ సవరణలు చేస్తోందని కొమరం భీం రామ్జీ గోండ్ వంటి ఆదివాసీ పోరాట యోధులను స్ఫూర్తిగా తీసుకుంటూ హక్కుల కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని మాజీ రాజ్యసభ సభ్యురాలు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందకారత్ పిలుపునిచ్చారు పట్టణంలో నూతనంగా నిర్మించిన బాషెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రం సిఐటియు జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవాన్ని గురువారం అట్టహాసంగా నిర్వహించారు కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన బృందకారత్కు ఆదివాసీ సంస్కృతి గుస్సాడి నృత్యాలతో ఘన స్వాగతం పలికారు ముందుగా అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు అనంతరం కార్యాలయ శిలాఫలకాన్ని మాజీ మంత్రి జోగురామన్నతో కలిసి ప్రారంభించారు కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించి స్థానిక నేతలకు అభినందనలు తెలియజేశారు అనంతరం ర్యాలీగా బయలుదేరి ఆర్ఎన్బి విశ్రాంతి భవనం వద్ద ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు కార్యక్రమంలో సిఐటియు జాతీయ కోశాధికారి సాయిబాబు మాజీ ఎంపీ మీడియం బాబురావు మాజీ ఎమ్మెల్సీ సీతారాములు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి నాయకులు బండి దత్తాత్రేయ్ దర్శనాల మల్లేష్ కూరపాటి రమేష్ బండారి రవికుమార్ లంకా రాఘవులు కిరణ్ సచిన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందకారత్ మాట్లాడుతూ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోందని అన్నారు ఆదివాసీ పోరాట యోధులకు మోదీ సర్కారు గుర్తింపు ఇవ్వడం లేదని మండిపడ్డారు దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పేర్కొన్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు కార్మిక లోకానికి వ్యతిరేకంగా అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాడతామని స్పష్టం చేశారు अवसर पर हम लोग यहाँ इकट्ठे हुए हैं एक दफ्तर का गठन हुआ है मैं गई थी दफ्तर में मैंने देखा कितने अच्छे बड़े बड़े कमरे बने हैं और मुझे गर्व है इस बात की कि ये दफ्तर अदानी अंबानी का पैसा से नहीं बना है जो आरएसएस के दफ्तर बनते हैं ये दफ्तर बना है मजदूरों की खून पसीने का उनकी कमाई के पैसे का डोनेशन देकर ये दफ्तर बना है मैं आप सबको बधाई देती हूँ मैं एक और बात कहना चाहती हूँ जब लाल झंडा का दफ्तर बनता है वो सीमेंट और ईंट का जरूर दफ्तर बनता है सीमेंट भी लगता है ईंट भी लगती है मैं गर्व है कि आज उस विरासत को आगे ले जाने के लिए ये लाल झंडा प्रयास कर रही है ये आदिलाबाद है कुमरम भीम की वो धरती कुमरम भीम
जिसने आदिवासियों की बगावत का नेतृत्व देकर निजाम और ब्रिटिश का जो गठबंधन था उसके खिलाफ लड़कर 1940 में शहीद हुए हैं। आदिलाबाद उनकी खून से सींचा हुआ भूमि है। ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన స్ఫూర్తితోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న దీక్షా దివస్ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా 14 ఏళ్ల క్రితం ఉద్యమ నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ దీక్షను ప్రారంభించిన రోజును పురస్కరించుకుని దీక్షా దివస్ను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో చేపట్టిన ఏర్పాట్లను మాజీ మంత్రి జోగురామన్న పర్యవేక్షించారు. దాదాపు 2000 మంది పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొననున్న కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన దీక్షకు ఎంతో ప్రాధాన్యత ఉందని, సమైక్య రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ ఆయన ఉద్యమానికి శంఖారావం పూరించారని అన్నారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ 10 ఏళ్ల పాటు పురోగతి పథంలో నడిచిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తిరిగి పాత రోజులు గుర్తుకు తెస్తున్నారని మండిపడ్డారు. రైతులు, రైతు కూలీలు, పెన్షనర్లు, సామాన్య ప్రజానీకానికి ఇచ్చిన హామీలను అమలు చేయలేని ప్రభుత్వం ఎందుకు విజయోత్సవాలను నిర్వహిస్తుందో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి స్వంత జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని స్పష్టం చేశారు. దీక్షా దివస్ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ పరిశీలకులుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని, ఈ వేదిక ద్వారా ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చినటువంటి తెలంగాణకు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందో మళ్ళీ ఇప్పుడు ఏమైపోయింది, మళ్ళీ ఆనాడు ఏదైతే సమైక్యాంధ్ర ఉన్నటువంటి పరిపాలన ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ చేతుల ప్రజలు కానీ రాష్ట్రం కానీ అన్ని రకాల మోసపోతూ ఉంది. అందుకొరకే ఇయ్యాల ఆ దీక్షా దివస్ సందర్భంగా మనం ఒకటే ప్రజలకు ఈ వేదిక ద్వారా ఒకటే తెలియజేస్తాం. ఆ రోజు ఎట్లయితే కేసీఆర్ గారు ఆంధ్ర పాలకుల యొక్క పరిపాలన గురించి కానీ వారి యొక్క మరి ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని మనం ఆ రోజు శంకరావం చేయించి వాళ్ళందరినీ కూడా హెచ్చరిక చేసినాము. ఇయ్యలా కూడా ఈ అసమర్థత పాలన, ఈ అసమర్థత కాంగ్రెస్ పాలన అంతమొందించాలి. ఈ అసమర్థత కాంగ్రెస్ పరిపాలనను ఎండగట్టాలి. ఈ అసమర్థత కాంగ్రెస్ పార్టీ పాలనను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తూ ఈరోజు సంవత్సరం జరుగుతూ ఉంది. సంవత్సరం జరుగుతుందని చెప్పి విజయోత్సవాలు చేస్తూ ఉన్నారు. దేని కొరకు విజయోత్సవాలు చేస్తున్నారో మనందరికీ అర్థమైంది. అంటే మీరు 420 హామీలు ఇచ్చి మేము చెయ్యలేదని చెప్పి విజయోత్సవాలు చేస్తున్నారా? ఆ రోజు ఒకటే దీక్షతోటి ఆంధ్ర నాయకులను ఏ రకంగా అయితే మనం శంకరావం పలికినమో ఇవాళ ఈ అసమర్థత కాంగ్రెస్ పార్టీ పాలనను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి మరీ సన్నిహితంగా మనం వెళ్దాం. ప్రతి ఒక్క తప్పిదాన్ని ఇచ్చినటువంటి హామీని చేసే వరకు ఇలా రైతు బంధు మొదటి పంట పోయింది, రెండో పంటకు వస్తుంది అనుకున్నాం. అది కూడా ఉండదట, పంటలు చూసినాక ఇస్తా అని చెప్పిండు. అంటే ఇప్పుడు పంటలు లేనప్పుడు చూస్తే పంటలు చేనులో ఉంటాయా? అంటే ఇంత పెద్ద మోసం కాదా? విద్యార్థుల్లో శాస్త్రీయ విధానాలను పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని కలెక్టర్ రాజర్షిష అన్నారు. పట్టణంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు. సైన్స్ పట్ల ఆసక్తి పెంచేందుకు ఇటువంటి వేదికలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తూ మూఢనమ్మకాలను దూరం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిష అన్నారు.
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్టును నిర్వహించగా కార్యక్రమ అతిథులు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఇందులో ఎంపికైన విద్యార్థులను రాష్ట్ర స్థాయి టెస్టుకు పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త మౌనీష్ రెడ్డి, జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు ఉమాకాంత్, రాష్ట్ర కార్యదర్శి రవీందర్ రెడ్డి, ఉషన్న, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి మాట్లాడుతూ మూఢనమ్మకాలను దూరం చేయడంతో పాటు విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన పెంపొందించడానికి జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషిని అభినందించారు. సైన్స్ పట్ల పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఇటువంటి వేదికలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలన్నారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. చెప్పారు వాట్ ఈస్ ఫండమెంటల్ డ్యూటీ అంటే వారికి అట్లా ఆలోచన ఎట్లా రావడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు మన సంవిధానంలో ఇది ఫండమెంటల్ డ్యూటీ ఉంది టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్. టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ అది ఒక ఫండమెంటల్ డ్యూటీ ఉంది. అందరికీ ఐడియా ఉందా? లేదు పిల్లలకి. సో ఐడియా ఉండాలి. మన సంవిధానం గురించి ప్రతి ఒక్కరి పిల్లలకి కూడా ఐడియా ఉండాలి. సంవిధానం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీ సోషల్ స్టడీస్ చాప్టర్స్లో కూడా తప్పకుండా సంవిధానం సంబంధించిన ఈ అంశం ఉంటాయి. దాంట్లో ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ గురించి కూడా అంటారు. ఫండమెంటల్ డ్యూటీస్ గురించి కూడా దయచేసి ప్రతి ఒక్కరు పిల్లలు కూడా తెలుసుకోవాలి. దాంట్లో ఒక మేజర్గా భాగం అంటే టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ అమంగ్ ద స్టూడెంట్స్. సో ఆ ఆలోచనతో ఇట్లా జన విజ్ఞాన వేదిక మేజర్గా మనలాగా రిమోట్ డిస్ట్రిక్ట్, రిమోట్ ఏరియాస్లో ఇంకా కూడా కొన్ని చోట్ల అట్లా సూపర్ స్టిషన్స్ నడుస్తూ ఉంది. అంటే ఇక్కడ మనం చూస్తామంటే బేసికల్గా ఒకవేళ ఎవరైనా పిల్లలకి ఆరోగ్యం ఖరాబ్ అయింది అనుకోండి, సో అక్కడ లోకల్ లెవెల్లో ఏదో మెడిసిన్ లేదో ఎక్కడైనా వెళ్ళడము, పూజ చేయించడం అవే జరుగుతూ ఉంది. దీంతో ఆరోగ్యం ఇంకా నాశనం అవుతాయి. ఆరోగ్యం మంచి కాదు, నాశనమే అవుతుంది. అదే ఒకవేళ ఇమీడియట్గా ఎవరైనా పిల్లలది ఆరోగ్యం ఖరాబ్ ఉంది, ఇమీడియట్గా ఎక్కడైనా మంచి డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తే, ప్రతి ఒక్క మండల్లో ఒక ప్రభుత్వం దవాఖానా ఉంది. సో అక్కడ మంచి డాక్టర్స్ ఉన్నారు. అదే ఇమీడియట్గా అక్కడ డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తే ట్రీట్మెంట్ మంచిగా అవుతాయి, పిల్లలు మంచిగా కూడా అవుతారు. సో అట్లా ఒకటి చూస్తున్నాము. ఈ సూపర్ స్టిషన్ ఇంకా కూడా మన దగ్గర రిమోట్ ఏరియాస్లో అట్లా పల్లెటూరులో కానీ పట్టణంలో కానీ కూడా, నాట్ జస్ట్ పల్లెటూరులో, పట్టణంలో కూడా అట్లా ఉంది. సో అవి మనం వదిలేయాలి, దాని నుంచి దూరం ఉండాలి. అంటే తప్పకుండా ఇప్పుడు ఉన్న ఎవరైతే పిల్లలు ఉన్నారో వీళ్ళ మధ్యలో ఈ సైంటిఫిక్ టెంపర్ రావాలి. రిమ్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన యోగా సెంటర్ను కలెక్టర్ రాజర్షి ప్రారంభించారు. ఆయుష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా కేంద్రాన్ని ప్రారంభించి యోగా శిక్షకులు, నిర్వాహకులు విస్తృత సూచనలు చేశారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యకర జీవనాన్ని గడపవచ్చని కలెక్టర్ రాజర్షి అన్నారు. రిమ్స్లో ఆయుష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా సెంటర్ను గురువారం ప్రారంభించగా కార్యక్రమ ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు చేసిన యోగాసనాలను ఆసక్తిగా తిలకించారు. ప్రతి ఒక్కరికి యోగాను నేర్పించి వారు ఆరోగ్యంగా ఉండేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, ఆయుష్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ వాణి, ఆర్ఎంఓ డాక్టర్ తొడసం చందు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి మాట్లాడుతూ ప్రపంచ దేశాలు సైతం ప్రస్తుతం యోగాను అనుసరిస్తున్నాయని అన్నారు. అతి ప్రాచీనమైన యోగాను నిత్యం సాధన చేస్తే ఆరోగ్యపరంగా అనేక లాభాలు ఉన్నాయని వివరించారు. ఆయుష్లో 22 మంది యోగా శిక్షకులు ఉన్నారని, వారు పాఠశాలల్లో ఒకరోజు విద్యార్థులకు యోగా నేర్పించాలని తెలిపారు. ఆయుష్ భవనంలో మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మహాత్మా జ్యోతిబా ఫులే వంటి మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అఖిల భారత మాలి మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. ఫూలే వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. సామాజిక ఉద్యమ పితామహుడు మహాత్మా జ్యోతిబా ఫులే, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి ఫూలే దంపతుల జయంతి వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి ఆ మహనీయుల సేవలకు గుర్తింపునివ్వాలని అఖిల భారతీయ మాలి మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు.
ఆదివారం మహాత్మా జ్యోతి బాఫులే 134వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆవరణలో గల మహాత్మా జ్యోతిరావు ఫూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు అర్పించి నివాళి అర్పించారు. ఆ మహనీయుల సేవలను గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా అధ్యక్షులు పెంటపర్తి భూషన్న, అఖిల భారతీయ మాలి మహాసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న షిండే, సతీష్ గుర్నులే, వాడుగురే విజయ్, చంద్రశేఖర్ అంబేకర్, భాస్కర్ ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. महात्मा ज्योतिबा फुले अमर है, अमर है, अमर है, अमर है, महात्मा ज्योतिबा फुलेंचा, महात्मा ज्योतिबा फुलेंचा, सावित्री जय ज्योति, जय क्रांति, महात्मा ज्योतिबा फुलेंचा, महात्मा ज्योतिबा फुलेंचा. ఈ సందర్భంగా సుకుమార్ పెట్కులే మాట్లాడుతూ 1848 నుండి 1897 వరకు మహాత్మా జ్యోతి బాఫులే దంపతులు స్త్రీ విద్య, సమసమాజ నిర్మాణం, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కోసం కృషి చేశారని అన్నారు. అటువంటి గొప్ప సంఘ సంస్కర్తల సేవలను గుర్తించి ప్రభుత్వం వారికి భారతరత్నతో గౌరవించాలని, ఫూలే దంపతుల సేవలను విస్తృతంగా ప్రచారం చేసి సామాజిక న్యాయం కోసం ప్రభుత్వాలు పాటుపడాలని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ ఆవరణలో మరి సంఘ కార్యకర్తలతో కలిసి ఆ మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. గత 2008లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ గారు మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వర్ధంతుల్ని 28 నవంబరు 2028 నుంచి ప్రారంభించారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కేవలం జయంతిని మాత్రమే అధికారికంగా నిర్వహించి జ్యోతిబా ఫులే వర్ధంతిని మరి గాలి కొదిలేయడం జరిగింది. ఇది చాలా విచారించదగ్గ విషయం. మరి ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీ విద్య కోసం, బడుగు బలహీన వర్గాల వారి కోసం మహాత్మా జ్యోతిరావు ఫులే మరియు సావిత్రిబాయి ఫులే దంపతులు 1848వ సంవత్సరం నుంచి 1897 వరకు అహర్నిశలు కృషి చేసి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీల కోసం, బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరోవైపు బీసీ సంక్షేమ సంఘ భవనంలో ఫూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా మహాత్మా జ్యోతిబా ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు, ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, అశోక్, ప్రశాంత్, శ్రీనివాస్, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. రైతాంగాన్ని ఆదుకునేలా స్వామినాథన్ కమిటీ సిఫార్సులను ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని తెలంగాణ రైతు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ అన్నారు. గురువారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్దతు ధరలు దక్కక రైతు కుటుంబాలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడులతో పాటు నిత్యావసరాల ధరలు సైతం ఆకాశాన్ని తాకుతున్నాయని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించి సరైన సమయంలో పంట నష్టపరిహారం, రైతు భరోసా వంటి సౌకర్యాలను కల్పించాలని పేర్కొన్నారు. ఈ అంశాలపై సంఘం 5వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే సభలో చర్చించనున్నట్లు వివరించారు. సభకు రైతులు, రైతు సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ధాన్యానికి ప్రతిదానికి కూడా, ప్రతి పంటకు కూడా ఒక రేటు మనం నిర్ణయించేటప్పుడు రైతులకు లాభదాయకంగా ఉండే విధంగా కనుక రేటు నిర్ణయించినట్లయితే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. మనకు ఇంకో కారణం ఏంటంటే, మనకు ఇప్పటికీ అనేక మంది రైతులు వర్షాధార పంటల మీదనే ఆధారపడాల్సి వస్తుంది. 2 పంటలకు తగినటువంటి నీళ్ళ సౌకర్యాన్ని కూడా మనం కల్పించలేకపోతున్నాం. దీనివల్ల పంటలు పండయా, సకాలంలో వర్షాలు వస్తాయా రావా, అతివృష్టి, అనావృష్టి అనేక కారణాల వల్ల ఒక్కొక్కసారి అనుకున్నటువంటి పంటలు పండని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి మరొక చీడ ఏంటంటే కల్తీ విత్తనాలు. ఈ కల్తీ విత్తనాల వల్ల కూడా చాలామంది రైతులు నష్టపోతున్నారు. కుష్ఠవ్యాధి నివారణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు తాంసీ మండల వైద్యాధికారిని డాక్టర్ శ్రావ్యవాణి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పిహెచ్సిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. కుష్ఠవ్యాధిగ్రస్తుల గుర్తింపులో భాగంగా ఆశా కార్యకర్తలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. సర్వే ప్రక్రియ, ఇతరత్ర అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు సంపత్ కుమార్, తులసీరామ్లతో పాటు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావ్యవాణి మాట్లాడుతూ జాతీయ కుష్ఠవ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 6 నుండి 22వ తేదీ వరకు ఇంటింటి సర్వే చేయనున్నట్లు తెలిపారు.
సర్వే కార్యక్రమాన్ని మండలంలో విజయవంతం చేయాలని సూచించారు. కుష్టు వ్యాధి లక్షణాలు కనబడిన వెంటనే తదుపరి పరీక్షలు, వైద్య చికిత్సలపై అవగాహన కల్పించాలని, ప్రాథమిక దశలో వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే సత్ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. రొటీన్ ఇమ్యునైజేషన్, ఎల్సిడిసి లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ ఈ రెండింటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. రొటీన్ ఇమ్యునైజేషన్లో మనం మళ్ళీ ఇప్పుడు 1 ఇయర్కి ఒకసారి హౌస్ టు హౌస్ సర్వే చేసి ఎవరెవరు 5 ఇయర్స్లో పిల్లలు ఎవరెవరికి ఉన్నాయి, డ్యూస్ ఉన్నాయి, సో వాళ్ళకి వ్యాక్సిన్స్ రొటీన్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్సిడీస్లో లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్. దీంట్లో ఏంటంటే ఇప్పుడు 2nd నుంచి 15th వరకు 14 days కూడా ఆశాలు టీమ్స్ వైజ్ హౌస్ టు హౌస్ సర్వే చేసి ఎవరికైనా కానీ స్పర్శ లేని రాగి రంగు మచ్చలు ఎవరికైనా ఉంటే వాళ్ళని డిటెక్ట్ చేసి పిహెచ్సికి రిఫర్ చేయడం జరుగుతుంది. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని డీఎస్పీ జీవన్ రెడ్డి సూచించారు. తలమడుగు పోలీస్ స్టేషన్ను గురువారం ఆయన సందర్శించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించి అధికారులకు విస్తృత సూచనలు చేశారు. కార్యక్రమంలో సిఐ ఫణీందర్, ఎస్ఐ అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని డీటీసీలో ఎన్సీసీ 2వ వార్షిక శిక్షణ శిబిరాన్ని గురువారం ప్రారంభించారు. కమాండింగ్ ఆఫీస్ కల్నల్ వికాస్ శర్మ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై క్యాడెట్లకు దిశానిర్దేశం చేశారు. ఎన్సీసీ శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కమాండింగ్ ఆఫీస్ కల్నల్ వికాస్ శర్మ సూచించారు. డీటీసీలో ఎన్సీసీ 2వ వార్షిక శిక్షణ శిబిరాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాడెట్లకు శిక్షణ తీరును వివరించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కెప్టెన్ జగరాం, లెఫ్టినెంట్ ఐలయ్య, ప్రశాంత్, వివిధ స్కూళ్లకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ వికాస్ శర్మ మాట్లాడుతూ 10 రోజుల పాటు ఉమ్మడి జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు శిక్షణ శిబిరం ఉంటుందని తెలిపారు. 10 రోజుల పాటు మిలిటరీ శిక్షణను క్యాడెట్లకు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. This camp is the second camp amongst the 2 camps we are having. This is ATC2. We might have a third camp also. Because of the exams that is having of the Kakatiya University, most of the SD cadets, that is the senior cadets, are not available in this camp. So what has actually happened is the cadets who are attending the camps are basically from schools. The camps from the colleges are very less this time. So we might have a third camp which will be basically for the senior cadets. This camp is started yesterday, and that is on 27th, and it is going to run for 10 days till 6th of December. During this camp, we have all these important activities which happens in the NCC camp. Apart from the military training like drill, the map reading, PT, games and other things, we are going to teach them about social responsibilities and about various programs that are run by government time to time. We inform them, we take them to the places and do active service in the civil society also. తలమడుగు మండలం కొత్తూరు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన నల్లాల్లో నీరు రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా మౌలిక వస్తువులను కల్పించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన నల్లాల నుండి నీరు రాకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. పాఠశాలలో తాగునీటి వ్యవస్థను బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. స్కూల్ మా ప్రైమరీ స్కూల్ ఉన్నది మా కొత్తూరులో. ప్రైమరీ స్కూల్లో నల్లలో 1,50,000 పని చేసిండు, కానీ నాణ్యత లేని పని చేసిండు. నీళ్లు కూడా రాకులేవు. అలా చూస్తే ఎంత దింగాలు ఉన్నాయి. పిల్లగాళ్ళు కూడా తాగలేకుండా ఇబ్బంది ఉన్నది. నీళ్ళు అవి బాసనలు కడదామంటే ఇబ్బంది ఉన్నది. ఆ పెద్ద ట్యాంకు నుంచి వచ్చే కనెక్షన్కు వీళ్ళు పిల్లలు పట్టుకొని తట్లు, ప్లేట్స్ అన్నీ అడుగుతుండ్రు. దీని మీద కలెక్టర్ కానీ ఎవరైనా జల్దీ స్పందిస్తారని మా యొక్క మన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా బాషెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్ర ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందకారత్. కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాల పట్ల పోరాడాలని పిలుపు. హక్కుల సాధనే లక్ష్యంగా ఉద్యమించాలన్న వక్తలు.
శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకుంటూ మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు కలెక్టర్ రాజర్షి షా దిశానిర్దేశం. చెక్కుముక్కి టాలెంట్ టెస్ట్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలిపిన పాలనాధికారి. ప్రిమ్స్లో యోగా సెంటర్ ప్రారంభం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనపై పోరాడాలి. దీక్షా దివస్ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి జోగురామన్న పిలుపు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో నిర్వహించనున్న కార్యక్రమ ఏర్పాట్ల పరిశీలన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.